Last class lo we are discussing about in a dictionaries. Dictionaries related ga so topics built-in methods built-in methods ఉంటాయి అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ ని ఎలా యాడ్ చేస్తారు ఎలా రిమూవ్ చేస్తారు అండ్ నెక్స్ట్ లూపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేస్తారు అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డిక్షనరీ కాంప్రహెన్షన్. సో ఇప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్, ట్రిపుల్ కాంప్రహెన్షన్, సెట్ కాంప్రహెన్షన్ ఉన్నట్టు సో వీ హ్యావ్ డిక్షనరీ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ డిక్షనరీ కాంప్రహెన్షన్ అనేది మనం ఏంటిది కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో మనం ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు అది సో డిక్షనరీ కాంప్రహెన్షన్ అనేది సో ఇట్ గోయింగ్ టు ప్రింట్ డి ఈక్వల్ టు ఇప్పుడు నాకు ఒక డిక్షనరీ ఉంది. సో లెట్ మీ టేక్ అన్ డిక్షనరీ. సో ఇప్పుడు డిక్షనరీ కాంప్రహెన్షన్ ఇప్పుడు నార్మల్ గా సేమ్ సెట్ కాంప్రహెన్షన్ ఎలాగైతే తీసుకుంటామో అలానే, కానీ ఇక్కడ ఏంటిది కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో అంటే నేను కీ అనేది వన్ సంథింగ్ వన్ ఉంటే వాల్యూ అనేది దాని యొక్క డబల్ వాల్యూ అనేది నేను ప్రింట్ చేయాలి, లేకపోతే మల్టిప్లైంగ్షన్ ఆఫ్ అనేది సంథింగ్ నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ డిక్షనరీ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాను. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు చూడండి నేను సెట్ కాంప్రహెన్షన్ ప్రింట్ చేస్తాను. నార్మల్ గా మనం ఏంటిది ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 1,101 అని చెప్పి నేను తీసుకున్నాను అనుకోండి. ఇఫ్ ఐ టేక్ లైక్ దిస్ వాట్ విల్ హ్యాపెన్స్, ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న సెట్ కాంప్రహెన్షన్ ప్రింట్ అవుతుంది. అంటే 1 to 100 వరకు వాల్యూస్ అనేవి నాకు ప్రింట్ అవుతాయి. సో ఇది నార్మల్, ఇట్ ఈస్ అ సెట్ కాంప్రహెన్షన్. సో దీనికి నేను ఇఫ్ ఐ అప్లై అన్న డిక్షనరీ కాంప్రహెన్షన్ అంటే కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇట్ ఈస్ అన్న 1 to 100 నాకు ప్రింట్ అయ్యి ఇప్పుడు నాకు ఇందులో ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ అన్న ఇప్పుడు వన్ అనేది కీ అనుకుంటే సో దాని యొక్క వాల్యూ అనేది డబుల్ ఆఫ్ దట్ కీ. సో డబుల్ ఆఫ్ దట్ కీ అనేది నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే, లేదంటే స్క్వేర్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, లేకపోతే మీరు ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఏం ప్రింట్ చేయాలనుకో. అయితే నేను ఇప్పుడు ఆ కీ వాల్యూకి స్క్వేర్ వాల్యూస్ నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నా. సో స్క్వేర్ వాల్యూస్ అని అంటే సో యూ కెన్ డూ అన్న పవర్ వాల్యూ చేయొచ్చు, లేదంటే మల్టిప్లై చేయొచ్చు, యూ కెన్ డూ ఎనీథింగ్. సో ఏంటిది ఇప్పుడు నేను ఎక్స్ కోలన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అని చెప్పి రాయొచ్చు, లేదంటే ఎక్స్ పవర్ 2 అని చెప్పి కూడా రాయొచ్చు. ఎక్స్ డబల్ ఆస్ట్రిక్ 2 అని చెప్పి కూడా యూ కెన్ రైట్ ఇట్. సో ఇప్పుడు ఇలా రాస్తే ఏంటిది మీ కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. 1:1, 2:4, 3:9, 4:16, 5:25, 6:36, 7:4 అంటే కీ ఇస్ అ వాల్యూ అండ్ నెక్స్ట్ దాని యొక్క ఏంటిది పవర్ వాల్యూ అనేది నాకు ఏంటిది యాజ్ ఎ వాల్యూ లాగా ప్రింట్ అయింది. కీ అనేది ఏమో నెంబర్స్ ప్రింట్ అయ్యాయి, దానికి తగ్గట్టు ఇది సెట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయాలి. కానీ ఈ సెట్ కాంప్రహెన్షన్ యూజ్ చేసి వీ కెనాట్ ప్రింట్ అయిన స్ట్రింగ్స్ ప్రింట్ చేయలేము. వీ కెన్ ప్రింట్ ఓన్లీ ద వాల్యూస్ మాత్రమే మనం ప్రింట్ చేయగలుగుతాం. నేను ఆల్ఫాబెట్స్ తీసుకుంటాను అని అంటే అది ప్రింట్ అవ్వదు అట్లా ఆ ఫార్మాట్. సో ఇలా ఈ విధంగా ప్రింట్ చేయాలి. లేదు బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ ద్వారా నాకు ఓన్లీ దట్ ఇంటీజర్ కీస్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే యూ కెన్ ఈవెన్ కీస్ మాత్రమే నాకు ఈవెన్ నెంబర్స్ కీస్ మాత్రమే ప్రింట్ అవ్వాలనుకుంటే కండిషన్ యూ కెన్ టేక్ దట్ కండిషన్. సేమ్ ప్రోగ్రామ్ యూ నీడ్ టు టేక్ ఇన్ అ కండిషన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ into x power 2 for x in range of 1,101 if x divided by 2 equals to 0. You can print this one. సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్ going to print as an సో దాని యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ అనేది
మీకు అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. మల్టిప్లై చేసి దాని యొక్క వాల్యూ అన్నది మనకి ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు సింపుల్గా. దాట్ 2 4 4 16 6 36 అని చెప్పి దాని యొక్క పవర్ వాల్యూ అనేది ప్రింట్ చేయొచ్చు. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ యూస్ చేయొచ్చు, లేదంటే x⁴ 2 అని చెప్పి యూ కెన్ గివ్ ఎన్ని తీసిన స్క్వేర్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనము డిక్షనరీ కాంప్రహెన్షన్ అనేది మనం ప్రింట్ చేయొచ్చు సింపుల్ గా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి నెస్టెడ్ డిక్షనరీస్. సో నెస్టెడ్ డిక్షనరీస్, సో ఇది నెస్టెడ్ డిక్షనరీస్ రిలేటెడ్ గా దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అనే క్వశ్చన్స్ మోస్ట్లీ దేని గురించి అడుగుతుంటారు. అయితే ఇక్కడ నెస్టెడ్ డిక్షనరీస్ లో మనం ఏంటంటే ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్టు, ఒక టుపుల్ లోపల ఇంకో టుపుల్, ఒక సెట్ లోపల ఇంకో సెట్ ఇలా తీసుకోవచ్చు. నేను తీసుకోవచ్చు నెస్టెడ్. అయితే డిక్షనరీకి విషయానికి వస్తే ఇక్కడ ఏంటిది కీ అండ్ వాల్యూస్ ఫార్మాట్స్ ఉంటాయి కాబట్టి వాల్యూస్ లో మాత్రమే మీరు ఇంకో డిక్షనరీ అనేది తీసుకోవాలి. కీస్ కి మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ యాజ్ అన్ డిక్షనరీ. సో ఓన్లీ ఫర్ ద వాల్యూస్ కి మాత్రమే వీ నీడ్ టు టేక్ అన్ డిక్షనరీ. సో డిక్షనరీ అనేది తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ నేను ఎంటర్ చేయాలి అనుకుంటున్నా. సో యూ కెన్ ఎంటర్ దట్ డీటెయిల్స్. ఇప్పుడు నాకేంటిది, నాకు ఇప్పుడు ఇక్కడ ఐ వాంట్ టు ప్రింట్ అన్న స్టూడెంట్స్ డీటెయిల్. సో ఇప్పుడు నేను స్టూడెంట్స్ అని చెప్పి నేను ఒక డిక్షనరీ తీసుకుంటున్నాను. అయితే ఈ డిక్షనరీలో ద ఇన్సర్ట్ ఆఫ్ దిస్ డిక్షనరీలో నేనేంటిది ఒక్కొక్క రూల్ నెంబర్ కి వాళ్ళ పేరు వాళ్ళ ఏజ్ నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో రూల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రూల్ నెంబర్ కి ఏజ్ అండ్ నేమ్ అండ్ ఏజ్ అనేది నెస్టెడ్ డిక్షనరీగా నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏంటిది, ఇప్పుడు రూల్ నెంబర్ ఫస్ట్ నేను రూల్ నెంబర్ యాజ్ అన్ కీగా 101 ఇస్ అన్ కీ. సో ఇప్పుడు ఈ కీకి మళ్ళీ దీని లోపల మళ్ళీ డిక్షనరీ ఐఎమ్ ఎంటరింగ్ ద డిక్షనరీ. సో ఆ కీకి ఐఎమ్ ఎంటరింగ్ ద డిక్షనరీ. సో డిక్షనరీ ఏంటిది, సో ఇక్కడ నేమ్, సో అతని యొక్క నేమ్ అండ్ నెక్స్ట్ కామా ఏజ్, అతని యొక్క ఏజ్. సో ఇది నెస్టెడ్ డిక్షనరీ. అంటే ఆ కీకి అంటే డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ తీసుకున్నాం, మళ్ళీ కామా ఎంటర్ 102 అని చెప్పి ఇంకో కీ తీసుకుంటున్నా. ఈ దాంట్లో కూడా మళ్ళీ సేమ్ నేమ్ అండ్ మళ్ళీ 103. సో సో ఇప్పుడు ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఇదంతా కూడా అంటే ఇక్కడ 101 102 103 ఈస్ ద కీస్. అండ్ నెక్స్ట్ ఆ 101 లో మళ్ళీ వాల్యూస్ కింద మళ్ళీ ఇంకో డిక్షనరీస్ తీసుకున్నాను నేను. 102 కి రిలేటెడ్ గా మళ్ళీ వాల్యూస్ కింద ఇంకో డిక్షనరీ తీసుకున్నాను. 103 కి రిలేటెడ్ గా వాల్యూస్ కింద ఇంకో డిక్షనరీ అనేది తీసుకున్నాను. దీన్నే వీఆర్ గోయింగ్ టు కాల్ నెస్టెడ్ డిక్షనరీ అని అంట. ద డిక్షనరీ ఇన్సైడ్ ద అనదర్ డిక్షనరీ అనేది తీసుకుంటాం. అయితే కీస్ కి వీ కెనాట్ టేక్ యాజ్ అ డిక్షనరీస్, యాజ్ అ వాల్యూస్ కి మాత్రమే మనం డిక్షనరీస్ అనేది తీసుకుంటాం. ఈ 101 102 103 ఇట్ షుడ్ బి యూనిక్ గా ఉండాలి. సో కాబట్టి ఈ ఫార్మాట్ లో తీసుకుంటాం. ఇప్పుడు నేను దీని స్టూడెంట్స్ అని చెప్పి నేను ప్రింట్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ప్రింట్ స్టూడెంట్స్ అని చెప్పి ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న లిస్ట్ ఆఫ్ దట్ స్టూడెంట్స్. సో చూడండి, 1 నేమ్ శ్యామ్ ఏజ్ 25, 102 నేమ్ శివ ఏజ్ 36,
103 నేమ్ సాయి ఏజ్ 44 అని చెప్పి ఈ విధంగా మనకు ప్రింట్. లేదు ఇందులో నాకు పర్టికులర్ గా 101 యొక్క డీటెయిల్స్ కావాలి, 102 యొక్క డీటెయిల్స్ కావాలి, 103 యొక్క డీటెయిల్స్ కావాలి అనుకుంటే వీ కెన్ గెట్ ఇట్. సో మనం ఏంటిది ప్రింట్ స్టూడెంట్స్ ఆఫ్ 101. సో ఇప్పుడు 101 అని ఇస్తే 101 యొక్క డీటెయిల్స్ మాత్రమే వస్తాయి, అతని యొక్క నేమ్ అతని యొక్క ఏజ్ మాత్రమే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఏంటిది, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే నేమ్ శ్యామ్ ఏజ్ 25 అని చెప్పి నాకు డిస్ప్లే అవుతుంది. లేదు అందులో నాకు 101 యొక్క ఏజ్ మాత్రమే నాకు తెలియాలి, 102 యొక్క నేమ్ మాత్రమే నాకు తెలియాలి, సో 103 యొక్క ఏజ్ మాత్రమే తెలియాలి అంటే ఇట్లా పర్టికులర్ గా ఒక పర్సన్ యొక్క స్వయం సో థింగ్ అని తెలియాలి అని అనుకుంటే యూ కెన్ ఎంటర్ దాట్ ఫార్మాట్ లో. సో అంటే ఏంటిది, ఇప్పుడు 103 యొక్క ఏజ్ ఎంతనో ఆ ఏజ్ మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. 103 యొక్క డీటెయిల్స్ అన్ని కాదు, ఓన్లీ 103 యొక్క స్టూడెంట్స్లలో 103 ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ యొక్క ఏజ్ మాత్రమే నాకు డిస్ప్లే అవ్వాలంటే 103 అని ఇచ్చి తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రాకెట్స్ లో మీకు ఏం కావాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న ఓన్లీ ద ఏజ్. సో ఏజ్ వచ్చేసరికి 44 ఉంది, ఇట్ గోయింగ్ టు ప్రింటెడ్ అన్న 44 మీకు ఇలా ప్రింట్ అవుతుంది. లేదు ఆ 44 అనేది ఏంటిది అనేది కొంచెం బ్రీఫ్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ప్రింట్ చేయాలనుకుంటే యూ కెన్ రైట్ దట్ స్టేట్మెంట్స్ ఆల్సో. సో ఇలా డైరెక్ట్ గా ప్రింట్ చేయకుండా సో ఇక్కడ ద ఏజ్ ఆఫ్ 103 ఈస్ అని చెప్పి మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. సో 103 యొక్క ఏజ్ ఏంటిది అని చెప్తే యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దట్ ఫార్మాట్. సో ద ఏజ్ ఆఫ్ 103 ఈస్ 44 అని చెప్పి మీకు ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఈ విధంగా మనము ప్రింట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా యూ కెన్ ప్రింట్ ఇట్. సో ఇక్కడ మీరు ప్రింట్ ద డీటెయిల్స్ ఆఫ్ 101 ఈజ్ అని చెప్పి మీరు డీటెయిల్స్ అని చెప్పి అలా పైన స్టేట్మెంట్ కూడా యూ కెన్ రైట్ ఇట్, డైరెక్ట్ గా రాయకుండా సో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు సో యూ కెన్ రైట్ దట్ స్టేట్మెంట్స్ అనేది రాయొచ్చు. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ దెమ్. సో టు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మనకి ఈజీగా అర్థమైపోతుంది. లేదు ఇప్పుడు నేను 102 యొక్క ఏజ్ ని నేను చేంజ్ చేయాలి, ఐ వాంట్ టు చేంజ్ ద ఏజ్ ఆఫ్ అన్ 102. సో 102 స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో అతని యొక్క ఏజ్ అనేది నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను, ఐ వాంట్ టు అప్డేట్ దట్ ఏజ్. సో ఏజ్ ని నేను అప్డేట్ చేయాలి అని అనుకుంటే సింప్లీ గో ఫర్ దిస్ ప్రింట్ చేయకుండా సో వి కెన్ ప్రింట్ చేయకుండా వి నీడ్ టు అప్డేట్ ఇట్. సో ఇప్పుడు అప్డేట్ అనేది ఎలా చేస్తారు అంటే సో స్టూడెంట్స్ ఆఫ్ 102 యొక్క ఏజ్ నేను అప్డేట్ చేయాలి. సో ఐఎమ్ టేకింగ్ అన్ ఏజ్. సో ఏజ్ ఈక్వల్ టు సో మీరు ఎంత ఏజ్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నారో యూ నీడ్ టు కీప్ దట్ ఏజ్. సో ఐ వాంట్ టు అప్డేట్ ఇట్ టు ద 32. సో 32 గా నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను, ఐఎమ్ కీపింగ్ దిస్. సరే ఇప్పుడు నేను 102 యొక్క డీటెయిల్స్ నేను ప్రింట్ చేశాను అనుకోండి, ఇఫ్ ఐ ప్రింట్ అన్న స్టూడెంట్స్ ఆఫ్ 102 స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ నేను ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న 102 యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడు యాక్చువల్ గా ఇంతకు ముందు ద 102 యొక్క నేమ్ వచ్చేసరికి శివ, ఏజ్ వచ్చేసరికి 36 ఉంది, బట్ నౌ ఇట్ హాస్ బిన్ అప్డేటెడ్ దట్ వన్. సో అప్డేట్ అవుతుంది, సో అప్డేట్ అయ్యి ఇట్ గోయింగ్ టు ప్రింట్ ఇట్. సరే సో ఇట్ ప్రింటెడ్ యాజ్ అన్ దిస్ ఫార్మాట్ లో ప్రింట్. లేదు మీరు ఇంకోటి మీరు స్టూడెంట్స్ లిస్ట్ లో 101 కి నేమ్ ఏజ్ మాత్రమే ఉంది, యూ వాంట్ టు యాడ్ అనే మార్క్స్ కూడా మీరు యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యాడ్ దట్ మార్క్స్ అనే కీ వాల్యూ పేరు అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్ గా వీ కెన్ యాడ్ ఇట్. సో ఇలా స్టూడెంట్స్ ఆఫ్ 101 లో ఏంటిది మార్క్స్ ఈక్వల్ టు 98 అని చెప్పి ఇలా ఇచ్చు. సో ఇప్పుడు నేను ప్రింట్ ఇఫ్ ఐ ప్రింట్ అన్న 101, ఇంతకుముందు నేను 101 ప్రింట్ చేస్తే ఇట్ ప్రింటెడ్ యాజ్ అ నేమ్ ఏజ్ రెండు మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు నేను 101 ని ప్రింట్ చేస్తే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న నేమ్ ఏజ్ తో పాటు మీకు మార్క్స్ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట. So if I save it and if I run it, it printed in a marks also. Name Shama, age 25, marks is in a 98 అని చెప్పి మనకి ఇలా ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా we can print that marks also. So in this format we can print it. So this is about dictionaries.
సో డిక్షనరీస్ అనేది మనం ఈ విధంగా యూస్ చేసుకుంటాం అనమాట. యా, సో దిస్ ఇస్ అబౌట్ ఇన్ డిక్షనరీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి